హలో, ఎక్కడున్నావు? సురేష్ అంతా బయట వచ్చురానే. ఎవరో చెల్లెమ్మా, నేను మాట్లాడతా నువ్వు స్టార్ట్ చేయి. నాకు తెలుసులే, నువ్వు కుక్కతోనే తిరుగుతున్నావని. ఊళ్ళో ఎవరెవరో చచ్చిపోతున్నారు, వాడు మాత్రం చావట్లేదు. కడుపుకి అన్నం తింటున్నాడా, పెంట తింటున్నాడా? వాడిని ఇంటికి కానీ తీసుకొచ్చావు అనుకో, చీపర కడతా కొట్టి చంపేస్తా. స్టార్ట్ చేసేదా? పోనీ. అన్న మీరు కూడా వచ్చారా? రండి తినేసిపోదురు. వద్దులే అమ్మా, ఇంటికి వెళ్ళి తింటాను. నాకు చదువా చిన్నప్పటి నుంచి వచ్చింది లేదు. కొన్ని టాలెంట్ అయినా ఉందంటే అది లేదు. కొన్ని డబ్బులైనా ఉన్నాయంటే అది కూడా లేదు. ఒక్క నా కొడుకైనా నాకు రెస్పెక్ట్ ఇస్తాడంటే అది కూడా లేదు. అయినా కానీ నాకు సిగ్గురావటం లేదేంది. ఖచ్చితంగా ఏదో వైరస్ వచ్చేసిందే నాకు. అయితే ఇంతమంది ఇక్కడ పొరుగు పోతుంటే కూడా సిగ్గు రాకపోవడం ఏంది? కొత్త వైరస్ ఇది. ఏమే కాస్త టీ పెట్టుకుని రావే. కొంచెం పనిలో ఉన్నాను, పెట్టుకు తాగండి. ఏంటే నాకే పని చెప్తావా నువ్వు? అయ్యో వద్దండి, అయ్యో వద్దండి, అయ్యో వద్దండి, ఇంకా ఆపండి. నా గురించి నీకు తెలియదు. ఆపండి, పెట్టుకొస్తా. ఆ మాత్రం భయం ఉండాలి. ఆడవాళ్ళకి మొగుడు పోతే పెన్షన్ ఇస్తున్నారు, ఓకే, వితంతు పెన్షన్. అది మొగుడికి పిల్లలు చచ్చిపోతే మరి ఆడికి పెన్షన్ లేదా? ఇదే గవర్నమెంట్ అండి. ఇప్పుడు రూల్ ఇప్పుడు ఈ ప్రజెంట్ సమాజంలోని ఆడ మగ ఒకటే. చీపుర్ని ఇలా వాడితే ఇల్లు బాగుంటుంది, అదే మన ఆవిడ తిరగలేసి వాడితే ఆ కాపురం బాగుంటుంది. కానీ ఎదురింటి అంకుల జీవితం ఇంకా బాగుందంట. ఎందుకంట? వాళ్ళ ఆవిడ అప్పడాల కర్ర వాడుద్ది. మీరు చూసారేమిటి అంటే ఒక కన్నేశారనమాట. అంత బాగుంది ఏంటబ్బా ఈయన జీవితం అంటే. మన పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు అలానే ఉంటాయండి, అర్థమైపోయింది. సూపర్ సూపర్ గా చెప్పావయ్యా. మా చీపురు మాకు ఇస్తారా? ఇది. తీసుకెళ్తారా అంత దూరం? আচ্ছা পড়াইতে পড়াই মাকে কইলো, আরেকবার কইলো লি. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడి. గుడ్ మార్నింగ్.